క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23-24 వచనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23-24 వచనాలు. ప్రభు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును. పక్షపాతముండదు. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగంలో పౌలు అధికారమునకు లోబడమంటున్నాడు. అధికారమునకు లోబడమంటున్నాడు. మీరేం చేసినా మనుషులను మెప్పించటం కాకుండా దేవుని మెప్పించేలాగా చేయండి. అట్ ది సేమ్ టైం మీ అధికారానికి లోబడండి. అధికారానికి తప్పకుండా లోబడాలి. మనం ఏం చేస్తే దానికి ప్రతిఫలం మనం పొందుకుంటాం. అధికారాలన్నీ దేవుడివేనండి, అవి గుర్తుపెట్టుకోవాలి. దేవుడిచ్చిన అధికారాలు మనము అధికారానికి లోబడుతూ ముందుకు వెళ్ళిపోవాలి. అది ఏదైనప్పటికీ, ఎంతటిదైనప్పటికీ అధికారాన్ని ధిక్కరించకూడదు. అధికారానికి విధేయత చూపిస్తూ ఉండాలి. అది మన ధర్మం, విధి. అధికారాన్ని కాదన్నాము అంటే దేవుణ్ణి కాదన్నాము. ఎందుకంటే అధికారములు దేవునివి, ఆయన వలన కలిగేవి. అందులో ఆయన ఎవరిని ఉంచాలనుకుంటే వారిని ఉంచుతారు. కేవలం క్రైస్తవుల్ని ఉంచాలని ఏం లేదు, ఎవరినైనా ఉంచుతారు. విప్లవాలు, తిరుగుబాటుతనాలు ఇవి పద్ధతి కావు, మంచిది కాదు. మనం అల్టిమేట్గా దేవుని యొక్క అధికారానికి లోబడుతున్నప్పుడు వారు చేయమన్నది మనం చేయటం మన విధి, మన బాధ్యత. పేతురు అంటాడు, ముష్కరులైన మీ అధికారులకు లోబడుడి అంటాడు. కఠినాత్ములైన, పాపాత్ములైన లోబడక తప్పదు. దానికి ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావు. అన్యాయం అయితే అన్యాయము, న్యాయం అయితే న్యాయము. కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటామంటే అధికారానికి ధిక్కరించటమే కాకుండా కొన్నిసార్లు ఏ వ్యవస్థలో ఉన్నామో ఆ వ్యవస్థను తిడుతూ ఉంటాం కూడా. అది ఇంకా దారుణం. ఇప్పటివరకు నిన్ను పోషించి, ఇప్పటివరకు నిన్ను అభివృద్ధిలోకి తీసుకొచ్చిన వ్యవస్థను తిడుతూ ఉంటావు. అది కూడా మంచిది కాదు. ఆ వ్యవస్థ లేకపోతే నీకు గుర్తింపేది, ఆ వ్యవస్థ లేకపోతే నీకు ఆర్థికంగా స్థిరపడగలిగిన ఇదేది. కాబట్టి మనల్ని ఇప్పటిదాకా లాక్కొచ్చిన వ్యవస్థను విమర్శించటం కూడా దేవుణ్ణి విమర్శించటమే. అందులో వెళ్ళటానికి అవకాశం ఇచ్చిందే దేవుడు. ఆ అవకాశాన్ని నీవు సద్వినియోగం చేసుకోకుండా, అధికారానికి లోపడకుండా, పైగా అధికారానికి ధిక్కరిస్తూ వ్యవస్థను దూషించటం అన్నది సరైనది కాదు అని వాక్యానుసారంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నువ్వేం చేసినా దేవుణ్ణి మెప్పించాలి. నువ్వు అందులో ఉంది దేనికి, ఎవరి వల్ల? దేవుని వల్ల. నీకు పైన అధికారం ఎవరి వల్ల వచ్చారు? దేవుని వల్ల.
సో నువ్వు ఎవరిని మెప్పించాలి? దేవుని మెప్పించాలి. అల్టిమేట్గా వాళ్ళు ఏం చేయమంటే అది చేయగలగాలి. అనుభవం గుండా నువ్వు వెళ్ళగలగాలి. అలా అనుభవాలు గుండా వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు అది నీకు నాకు శ్రేయస్కరం కాదు అని మనం చేసుకోవాలి. కనుక సంవత్సరం చివరాదిలోకి మనం వస్తున్నాం. నూతనమైన సంవత్సరంలోనికి ప్రవేశింపబోతున్నాం. ఒక మంచి తీర్మానంతో మనం ముందుకు వెళ్దాం. అదేంటి అంటే, అధికారులు ఎవరైనా వారందరి దేవుని అధికారం వలన వచ్చిన వారని, వారికి లోబడటం మన విధి, మన ధర్మం అని గుర్తించుకోవాలి. సమూయేలు అధికారాన్ని కాదని రాజుల అధికారంలోనికి వెళ్ళిన ఇశ్రాయేలీల గతి ఏమైందో తెలుసు కదా. నీకు నచ్చిన అధికారులు కాదు, దేవుడు ఎవరిని కోరుకుంటారో వారు ఉంటారు. అలాగున ఆయన అధికారానికి లోబడుతూ మనం ఉండగలిగితే మనందరికీ అది శ్రేయస్కరమని మనం చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాం. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయండి. బలహీనులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని బలపరిచి ఆరోగ్యాలకు ముద్ర వేయగలరని మనవి చేసుకుంటున్నాం. ప్రత్యేకించి తండ్రి, సంఘంలో మరి నూతన సంవత్సరంలోనికి సంఘం ప్రవేశింపబోతుంది. సంఘాన్ని అందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకొని, వారి అవసరతలు ఏదన్నా ఉంటే మీ కృపలో జ్ఞాపకం చేసుకొని బలపరిచి, అనారోగ్యంగా ఉన్న వారందరిని ఆదరించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.